హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 10th క్లాస్ తెలుగు ఉత్పత్త్యార్థాలు మరి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి ఉత్పత్త్యార్థాలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మరో చిన్న విషయము, ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని 15 రివిజన్ టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు, మొత్తం మీద మీకు ఒక షెడ్యూల్ వైజ్గా 15 రివిజన్ టెస్ట్తో పాటు 5 గ్రాండ్ టెస్ట్లు. ఎవరైనా ఈ బ్యాచ్లో జాయిన్ కావాలి అనుకుంటే కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తా. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. కేవలం 300 రూపీస్ మాత్రమే. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఇంకా ఆలస్యం చేయవద్దు. ఈ సమయంలో రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రివిజన్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మొత్తం మీద 15 రివిజన్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు. షెడ్యూల్ కూడా మీకు ఒక షెడ్యూల్ ఇచ్చాము చూడండి. ఇలా తెలుగు టాపిక్ ముందే క్లియర్గా అనౌన్స్ చేస్తాము. ముందు రోజే టాపిక్ క్లియర్గా ఇస్తాము. తర్వాత రోజు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా టాపిక్ ఇవ్వడం వల్ల ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీరు ఈ రోజుకి నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారు కాబట్టి షెడ్యూల్ క్లియర్గా ఉంటుంది. కాబట్టి మీకు ఈ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఈరోజు నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఒక ఆలోచనతో మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. 15 రివిజనల్ టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు కేవలం 300 రూపీస్ మాత్రమే. బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మరి లేట్ చేయకుండా కంటెంట్ అబ్జర్వ్ చేస్తే, మరి ఉత్పత్త్యార్థాల్లో మనం ఫస్ట్ వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంగన. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. శ్రేష్టమైన అవయవనం గలది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తారంటే, ఒక పదం ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి ఉత్పత్త్యార్థం అడుగుతాడు, లేదా ఈ వాక్యం ఇచ్చేసి శ్రేష్టమైన అవయవనం కలది అని చేసి దానికి సంబంధించినటువంటి ఉత్పత్త్యార్థ పదాన్ని గుర్తించండి అని కూడా అడగచ్చు. అంగన అంటే ఇక్కడ శ్రేష్టమైన అవయవములు కలది. ఎవరిక్కడ? స్త్రీ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ అంగన అనేటువంటి పదానికి ఉత్పత్త్యార్థం ఏంటి అంటే శ్రేష్టమైన అవయవములు కలది, స్త్రీ అని. నెక్స్ట్ అమృతం. అమృతం అంటే మరణము మరణము పొందింపనిది. మరణము పొందింపనిది. దీన్ని మనము సుధా అంటాం. సో అమృతము అంటే మరణము పొందింపనిది. నెక్స్ట్ ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు. ఎవరు అంటే శివుడు అని. ఈశ్వరుడు అనేటువంటి పదానికి ఉత్పత్త్యార్థం ఏంటి ఇక్కడ మనకు? స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు. ఎవరని చెప్తాం మనము? శివుడు అంటాం. నెక్స్ట్ కరి. కరి అంటే మనకు తెలిసిందే కదా, ఏనుగు. ఆల్రెడీ మీకు పర్యాయ పదాల్లో కూడా చెప్పాను. ఈశ్వరుడు అంటే శివుడు అని, అమృతం అంటే సుధా అని, అంగన అంటే స్త్రీ అని, కరి అంటే ఏనుగు. అంటే ఇక్కడ ఏంటి? తొండము కలది అని. తొండము అంటే కరము. ఓకేనా? కరములు అవి మీకు ఆల్రెడీ మీకు పదాల్లో కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అలంకారాలు వాక్యాల్లో కూడా వచ్చినాయి. ఓకేనా? కరి అంటే ఏనుగు, అంటే తొండము కలది అని, ఏనుగు అని. నెక్స్ట్ గురువు. గురువు అంటే ఎవరు? ఉపాధ్యాయుడు. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంధకారం అనే అజ్ఞానమును బోధించువాడు. అంధకారం అనే అజ్ఞానమును బోధించువాడు ఎవరు అంటే ఉపాధ్యాయుడు, గురువు అని. నెక్స్ట్ చిత్రగ్రీవం. చిత్రగ్రీవం అంటే చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది, పావురము. చిత్రగ్రీవం అంటే పావురము అని, అంటే చిత్రమైన వర్ణాలతో కూడినటువంటి కంఠం కలది అని. ఏంటది? పావురము అని. నెక్స్ట్ జురి అంటే ప్రవాహము అని, అంటే కాలక్రమంలో స్వల్పమైపోయేది. కాలక్రమంలో స్వల్పమైపోయేది ఏంటి? ప్రవాహము అని. నెక్స్ట్ తాపసుడు. తాపసుడు అంటే ముని అని. తాపసుడు అంటే ముని. ముని అంటే మనకు తపస్సు చేసేవాడు అని. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో చెప్పాను కదా. తాపసుడు అంటే సింప్లీ తాపసుడు అని కూడా ఇవ్వచ్చు. ఇచ్చేసి ఆప్షన్స్ని బేస్ చేసుకొని దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? తపస్సు చేసేవాడు. తాపసుడు అంటే తపస్సు చేసేవాడు అని. నెక్స్ట్ దేహుడు. దేహుడు అంటే దేహము కలవాడు, ప్రాణి అని.
దేహుడు అంటే దేహము కలవాడు ప్రాణి అని. నెక్స్ట్ పతివ్రత, పతివ్రత అంటే పతిని సేవించుటయే నియమంగా కలిగినది సాత్వి అంటాం. ఓకేనా, సాత్వి అంటే పతివ్రత అని. అంటే పతివ్రత అంటే పతిని సేవించుటయే నియమంగా కలిగినది అని. నెక్స్ట్ పక్షి, పక్షి అంటే పక్షాలు కలది. అంటే పక్షాలు అంటే రెక్కలు అని. అంటే పక్షాలు కలది అంటే పిట్ట అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పవనజుడు. సో పవనజుడు అంటే పవనుని వలన పుట్టినవాడు అంటే హనుమంతుడు. పవనజుడు అంటే హనుమంతుడు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా, పవనుని వలన అంటే వాయువుని అని. ఓకేనా, పవనుని వలన పుట్టినవాడు ఎవరు? హనుమంతుడు, పవనజుడు అంటాం. నెక్స్ట్ పార్వతి, పార్వతి హైలైట్ చేసుకోండి. హిమవంతుడనే పర్వతరాజు కూతురు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. హిమవంతుడనే పర్వతరాజు కూతురు ఎవరు? పార్వతి అని. నెక్స్ట్ పుత్రుడు, కుమారుడు. పుత్రుడు అంటే కుమారుడు. అంటే పున్నామ నరకము నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు. పున్నామ నరకము నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు ఎవరు? కుమారుడు అని. నెక్స్ట్ పురంధ్రి, పురంధ్రి అంటే ఇల్లాలు అని. పురంధ్రి అంటే ఇల్లాలు అని. స్త్రీ పడతి అని అది చెప్పాం కదా, మనం ఆల్రెడీ పర్యాయ పదాలు చెప్పాము. ఓకేనా, పురంధ్రి అంటే గృహాన్ని ధరించేది, గృహాన్ని ధరించేది ఇల్లాలు అని. నెక్స్ట్ భవానీ, భవానీ అంటే భవని భార్య. భవని అంటే ఇక్కడ శివుని అని. ఓకేనా, భవని భార్య ఎవరు? పార్వతి. అంటే భవానీ అంటే పార్వతి. పార్వతి అంటే తెలుసు కదా మనకు, శివుని భార్య. శివుని అంటే మనకు ఇక్కడ భవుని భార్య అని కూడా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ మిత్రుడు, మిత్రుడు అంటే ఇక్కడ సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు. సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు ఎవడు? సూర్యుడు అని. నెక్స్ట్ ముని, అంటే ముని అంటే మనం ఋషులు అంటాం కదా, అంటే మౌనం దాల్చి ఉండేవారు. ఓకేనా, ఋషులు మౌనం దాలుస్తారు అంటాం కదా, మౌనంగా ఉండి తపస్సు చేసుకుంటారు. అంటే ముని అంటే మౌనం దాల్చి ఉండేవారు ఎవరు? ఋషి అంటాం. నెక్స్ట్ మూషికం అంటే ఎలుక. ఆల్రెడీ మీకు పర్యాయ పదాలు కూడా చెప్పాము. మూషికం అంటే ఎలుక. అంటే అన్నాదులను దొంగిలించేది. అన్నాదులను దొంగిలించేది ఏంటి? ఎలుక అంటాం. నెక్స్ట్ మోక్షం. ఓకేనా, మోక్షం ప్రసాదించాలంటే ముక్తి అని. ఓకేనా, అంటే జీవుణ్ణి పాశం నుండి విడిపించేది. జీవుణ్ణి పాశం నుండి విడిపించేదే మనకేమవుతుంది? ముక్తి అంటాం. నెక్స్ట్ వనజం. వనజం అంటే పద్మం అని. వనంలో పుట్టినది, వనం అంటే నీరు, వనంలో పుట్టినది మనకేమవుతుంది? పద్మం, వనజం. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ శివుడు అంటే ఈశ్వరుడు అని. అంటే సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు, మంగళప్రతుడు అంటాం. ఎవరు? ఈశ్వరుడు. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సన్యాసి. సన్యాసి అంటే సర్వము న్యాసం చేసినవాడు. అంటే న్యాసం అంటే వదిలేసినవాడు అని. అంటే సర్వము వదిలేసిన వారే మనకి ఏమవుతారు? సన్యాసి అంటాం. నెక్స్ట్ సముద్రం. సముద్రం అంటే చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది. చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది మనకేమవుతుంది అంటే వార్ధి. వార్ధి. ఇవి మనకు టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి ఉత్పత్తి అర్థాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.